అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సెమీస్లో అదరగొట్టింది టీమిండియా. కీలక మ్యాచ్ను ఒడిసిపెట్టారు అక్షర్ పటేల్. 3 అద్భుత క్యాచ్లతో భారత్కు విజయాన్ని అందించారు. ఇక ఉత్కంఠ పోరులో చివరి వరకు పోరాటం చేసింది ఇంగ్లాండ్. కానీ భయపెట్టేలా బెతెల్ 105తో పాటుగా సూపర్ సెంచరీ కూడా వృధా అయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆదివారం కివీస్తో ఫైనల్ మ్యాచ్ జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో భారతదేశం మాత్రం వీరోచితంగానే పోరాటం చేసిందని మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు చిన్న స్టేడియం కావడం, మరోవైపు పిచ్ కూడా కొంతవరకు ఇబ్బందులు గురి చేసినటువంటి సిచ్యువేషన్. అయినప్పటికీ సెమీస్లో మాత్రం టీమిండియా అదరగొట్టినటువంటి పరిస్థితి. కీలకమైనటువంటి మ్యాచ్లో కీలకంగా నిలిచారు అక్షర్ పటేల్. మొత్తం మీద టీ20కి సంబంధించినటువంటి కప్ కోసం అందుకోవడానికి ముచ్చటగా మూడోసారి, వరుసగా రెండోసారి ఇలాంటి పరిస్థితులు మాత్రం ఇండియాకు ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 3 అద్భుతమైనటువంటి క్యాచ్లతో భారత్కు విజయాన్ని అందించారు. ఉత్కంఠ పోరులో కూడా ఇంగ్లాండ్ చూపించినటువంటి ప్రదర్శన, అదేవిధంగా ఏదైతే భయపెట్టినటువంటి బెతెల్ కానివ్వండి, సూపర్ సెంచరీ కూడా వృధా అయినటువంటి సిచ్యువేషన్సే కనబడుతున్నాయి. ఇక నిన్న జరిగినటువంటి మ్యాచ్పై మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. ఓవరాల్గా ఎలా చూడాలంటారు నిన్న జరిగినటువంటి మ్యాచ్కి సంబంధించి, బలాబలాలపైన, పిచ్కి సంబంధించి, ఏదైతే స్టేడియం యొక్క విస్తీర్ణం పైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చినటువంటి పరిస్థితులు, ఓవరాల్గా మ్యాచ్లో వివిధ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ప్రదర్శన ఎలా ఉంది? ఇంగ్లాండ్ ఇచ్చినటువంటి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అంటే నిన్న మ్యాచ్ కి సంబంధించి నాకు ముఖ్యంగా అంటే ఇంగ్లాండ్ ఆడతీరు చాలా బాగా అనిపించింది. అంటే ముందు భారత్ కూడా చాలా బాగా ఆడింది, కానీ ఇంగ్లాండ్ ఆడతీరు అంటే వాళ్ళు పోరాడే విషయంలో, వాళ్ళు బౌలింగ్ నేర్చుకున్న విషయం కూడా చాలా, అంటే పిచ్ కండిషన్స్ ప్రకారం పిచ్ కొంత ఫస్ట్ గడ్డి ఉండటంతో బాల్ స్వింగ్ అవుతుందని అంచనా వేసుకున్నారు అందరూ. అయితే ఆ తర్వాత నుంచి కూడా కొంత ఇంగ్లాండ్ కొంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం, ఆ తర్వాత కొంత చాలా జాగ్రత్తగా బౌలింగ్ ఎంచుకుని వాళ్ళు, అంటే బౌలింగ్ పరంగా చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ కానీ కొంతమంది బౌలర్లు వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఏదైతే వాళ్ళు భారీ అంచనాలు పెట్టుకున్నారో వాళ్ళు ఫెయిల్ అవడం జరిగింది. ఇక భారత్ అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ చక్కగా వినియోగించుకుంది. మైదానం చిన్నది కావడం, అదే విధంగా కొంత అక్కడ ఇంగ్లాండ్ చెత్త ఫీల్డింగ్, ఇవన్నీ కూడా భారత్ కు కలిసి వచ్చాయని చెప్పాలి. ముఖ్యంగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరూ ఆడినటువంటి ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అది భారత్ లో సెమీఫైనల్ నుంచి ఫైనల్ కి తీసుకెళ్లిందనేది స్పష్టంగా చెప్పవచ్చు. ముఖ్యంగా కీలక సమయంలో వీళ్ళిద్దరూ నిలబడ్డారు. ఎప్పుడైతే అభిషేక్ శర్మ వికెట్ పడిందో, యథావిధిగా అభిషేక్ శర్మ ఫెయిల్ అయ్యాడో, ఆ తర్వాత ఎప్పుడైతే వికెట్ పడిందో ఆ తర్వాత నుంచి కూడా వీళ్ళిద్దరూ చాలా జాగ్రత్తగా, అంటే ఒక మొక్క అంటుకొడుతున్నట్టు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఆడినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే సంజు శాంసన్ క్యాచ్ ను హ్యారీ బ్రూక్ వదిలేసాడో ఆ తర్వాత ఇంగ్లాండ్ నుంచి మ్యాచ్ దూరం అయిపోయింది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అతను సంజు శాంసన్ 7 6లు 8 4లు, అతను ప్రతి ఒక్క షాట్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ముఖ్యంగా అతను కవర్స్ లో ఆడినటువంటి షాట్స్ కానీ, స్ట్రైట్ గా ఆడినటువంటి షాట్స్ కానీ, ఫుల్ షాట్స్ కానీ, అలాగే అటు 4లు కొట్టే విషయంలో కానీ ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం అతను ఆడటం జరిగింది. ఇది భారత్ కు ఫైనల్ కు ముందు మొన్న అతను డో ఆర్ డై మ్యాచ్ అనేటువంటి సూపర్ 8 లో కూడా ఇలాగే రాణించినటువంటి పరిస్థితి. ఇక నిన్న కూడా ఇలాగే రాణించడం అనేది నిజంగా భారత్ కు సూపర్నామా. అతనికి జట్టులో చోటు కూడా, ఇక అతన్ని ఎవరు కదిలించే పరిస్థితి కూడా ఉండకుండానే అతను ఆడటం అనేది జరిగింది. ఇక చివరిలో మన ఇప్పటి వరకు విమర్శలు ఎదుర్కొంటాడు శివన్ దూబే గానీ, లేదంటే హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, వీళ్ళ ముగ్గురు కూడా కీలక సమయంలో మిడిల్ ఆర్డర్ లో రాణించడం కూడా భారత్ కు ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. వెంకట్ గారు, కొంతవరకు నిన్న మనం డిస్కషన్ చేసినప్పుడు కూడా మీరు భారత ప్రదర్శన పైన కొంతవరకు అనుమానాలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, అంటే ఇది ఊహించని పరిణామం అనుకోవాలా నేను జరిగినటువంటి మ్యాచ్ లో? ఎస్, అంటే ఇక్కడ భారత బౌలింగ్ ఫెయిల్ అయింది. బ్యాటింగ్ కంటే కూడా మహమ్మద్ సిరాజ్ వంటి బౌలర్లు లేని లోటు అనేది స్పష్టంగా కనపడింది. ముఖ్యంగా నేను వరుణ్ చక్రవర్తి విషయంలో నిన్న కూడా వరుణ్ చక్రవర్తికి అవసరమైతే రెస్ట్ ఇవ్వాలి అనే మాట కూడా నేను చెప్పడం జరిగింది. వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ కానీ, లేదంటే అటు మహమ్మద్ సిరాజ్ కానీ అతను తీసుకొచ్చుంటే బాగుండేది. ఇక ముఖ్యంగా శివన్ దూబేని బౌలింగ్ ఆప్షన్ గా వినియోగించుకోకూడదు అనడానికి నిన్న ఏదో 25 పరుగులు 26 పరుగులు ఉండుంటే నిన్న ఖచ్చితంగా కొట్టేసేది ఇంగ్లాండ్. అతను ఇంకొక ఓవర్ వేసి 22 పరుగులు ఇవ్వడం అనేది నిజంగా వరస్ట్ థింగ్ అనే చెప్పుకోవాలి. అది కూడా ఒక బౌలర్ మీద అతను 22 పరుగులు ఇవ్వడం అనేది శివన్ దూబే దారుణమైనటువంటి విషయం. ఇక అక్షర్ పటేల్ బౌలింగ్ పరంగా కూడా అతను చాలా అంటే అట్లాంటి పిచ్ మీద అతను దాదాపు పర్వాలేదు అనిపించాడు. ఇక బుమ్రా బౌలింగ్, అసలు ఈ మ్యాచ్ లో మలుపు తిప్పిందే బుమ్రా అనేది అయితే నేను స్పష్టంగా చెప్పాను. అతను వేసినటువంటి 2 ఓవర్లు ఏదైతే ఉన్నాయో 16వ ఓవర్ 18వ ఓవర్, ఈ 2 ఓవర్లు మ్యాచ్ కి ఖచ్చితంగా, అంటే దాన్ని ఏమంటారు, ఒక ఆయువు పట్టు లాంటివి అనమాట. అతను వేసినటువంటి యార్కర్లు కానీ, ఒక పక్కన బెతల్ దొరికిన బంతిని దొరికినట్టు కొట్టేటువంటి పరిస్థితి ఉంది. కానీ అటువంటి సమయంలో అతన్ని కట్టడి చేయడానికి బుమ్రా
వేసినటువంటి యార్కర్లు కానీ, ఆ తర్వాత స్లో బాల్స్ కానీ ఇవన్నీ కూడా భారత్ కు మంచి అంటే విజయాన్ని అందించాయని చెప్పుకోవచ్చు. అటు హర్షదీప్ సింగ్ కూడా కొంత ఫెయిల్ అయినప్పటికీ కూడా అతను కూడా చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కొన్ని కీలక సమయంలో వికెట్లు తీయడం కానీ ఇవన్నీ కూడా భారత్ కు కలిసి వచ్చాయి. అటు హార్దిక్ పాండ్యా ఓవర్ కూడా భారత్ కు చాలా ప్లస్ అయింది. నిన్న హార్దిక్ పాండ్యా బౌలింగ్ బాగుంది. అతను 9.5 ఎకానమీతో బౌలింగ్ చేసేట 2 వికెట్లు తీసుకున్నాడు. ఆ విధంగా అతను బౌలింగ్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్తాను, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఎస్ వెంకట్ గారు, కొంతవరకు సంజు శాంసన్తో పాటుగా బూమ్రా ఇప్పుడు వీళ్ళే ఇండియా టీంకి హీరోలుగా మాత్రం మారిపోయి అందరి నుంచి ప్రశంసలు ఎదుర్కొంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. నెక్స్ట్ మ్యాచ్ కివీస్తో ఉండబోతుంది. సో ఎలా ఉండే పరిస్థితి ఉండొచ్చు, ఎలా సన్నద్ధతం అవ్వాలి? అయితే ఇక్కడ మనకి అహ్మదాబాద్ పిచ్ అనేది భారత్ కు కొంత కఠినంగా ఉండేటువంటి పిచ్ ముందు నుంచి కూడా. అంటే అహ్మదాబాద్ మొన్న ఎప్పుడైతే న్యూజిలాండ్ ఆట తీరు చూసిన తర్వాత నాకు అహ్మదాబాద్ లో మ్యాచ్ అంటే కొంత భయం కలిగించేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది అనేది చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ముంబైయో లేదంటే చెన్నై చపాక్ స్టేడియం ఇట్లా ఉన్నటువంటి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు అహ్మదాబాద్ లో కనపడటం లేదు. మొదటి నుంచి కూడా అహ్మదాబాద్ లో భారత్ ఇబ్బంది పడుతూనే ఉంది. కాబట్టి ఇక్కడ అంటే ఈ డూ ఆర్ డై మ్యాచ్ కి సంబంధించి అంటే కప్ ఫైనల్ మ్యాచ్ కి సంబంధించి భారత్ అక్కడ ఉన్నటువంటి పిచ్ కండిషన్స్ కానీ అక్కడ బ్యాటింగ్ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు. దానితో భారత్ పదే తడబడుతూ వస్తుంది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ కూడా అక్కడే జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత భారత్ కు ప్రతికూలమైనటువంటి అంశాలు అని చెప్పవచ్చు. కాకపోతే భారత్ ఎంతవరకు కష్టపడి చేస్తుంది అంటే ఇప్పుడు ఆటగాడు ప్రతి ఒక్క ఆటగాడు కూడా ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా అంటే వాళ్ళు ఎక్కడ కూడా అంటే ఈ రోజు నుంచి మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టి చాలా అద్భుతంగా అంటే రాణించేందుకు ఆ వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి. అవసరమైతే జట్టులో 1-2 మార్పులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే కామెంట్ కూడా కొంత వినపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఎప్పుడైనా అంటే జట్టులో మార్పులు చేసేటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది అంటే అలాంటి తీసుకోవచ్చా చర్యలు ఈ టైంలో? తీసుకోవచ్చు. అంటే వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టొచ్చు అనేది అయితే నేను గట్టిగా చెప్పగలను. వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టి అతని స్థానంలో కుల్దీప్ యాదవ్ కనుక తీసుకుంటే కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ అనేది జట్టుకి చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా కొంచెం కుల్దీప్ యాదవ్ కనుక ఫైనల్ మ్యాచ్ కైనా కనీసం వాడుకోగలిగితే లేదంటే సిరాజ్ను వాడుకోగలిగితే అది చాలా మంచి రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే హర్షదీప్ సింగ్ ను కొంత ఫైనల్లో పక్కన పెట్టి అయినా సరే మహమ్మద్ సిరాజ్ని తీసుకురావాలి. అలాగే బ్యాటింగ్ కి సంబంధించి మనం 8 మంది బ్యాట్స్మెన్లు ఉన్నాం. కానీ ఈ విషయంలో నాకు ఎందుకు కొంత చిరాకు కలుగుతుంది. నాకే చాలా మంది క్రికెట్ అభిమానులు కూడా క్రికెట్ విశ్లేషకులు కూడా ఇదే కామెంట్ చేస్తున్నారు. అది 8 మంది బ్యాట్స్మెన్లు ఎందుకు అనే మాట ఉంది. కాబట్టి ఒక ఆల్రౌండర్ ని తగ్గించి సిరాజ్ని కనుక జట్టులోకి తీసుకురాగలిగితే మాత్రం కొంత బాగుంటుంది. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద సెమీస్లో మాత్రం టీమిండియా అదరగొట్టింది. కీలకమైనటువంటి మ్యాచ్ను కూడా ఒడిసిపెట్టారు అక్షర్ పటేల్. మొత్తం 3 అద్భుతమైనటువంటి క్యాచ్లతో భారత్కు విజయాన్ని అందించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా బూమ్రాతో పాటుగా సంజు వీరిద్దరే ఇప్పుడు ప్రెసిడెంట్ హీరోలుగా మారినటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నాయి. ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు కనబరిచినటువంటి తీరు వారి యొక్క ప్రదర్శనతో భారత్ టీమిండియాకి సంబంధించి విజయం వైపు అడుగులు వేసినటువంటి నేపథ్యంలో నిన్న సంజుతో పాటుగా బూమ్రాకి సంబంధించినటువంటి అంశాలు మాత్రం కొంతవరకు హైలైట్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా ఉత్కంఠ పోరులో మాత్రం చివరి వరకు ఇంగ్లాండ్ గట్టి పోటీ కనబడింది. అయితే భయపెట్టారు బెతెల్ సంబంధించి. అదేవిధంగా సూపర్ సెంచరీ కూడా వృధా అయినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. నెక్స్ట్ రేపు సండే కివీస్తో ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. మొత్తం మీద ఫైనల్ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది, ఈ సమయంలో మాత్రం టీమిండియాలో ఏమైనా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునేటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా T20 కప్పుకు సంబంధించి అతి దగ్గరగా మనం ఉన్నాం కాబట్టి సో ఎలాగ భారత ప్రదర్శన ముందు ఉండబోతుంది, ఈ మార్పులు చేర్పులతో భారత టీమిండియాకి ఎంతవరకు అవకాశం కలిసి వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే కివీస్ నుంచి పోటీని ఎదుర్కొనేందుకు భారత టీం ఎలా సన్నద్ధత అవుతుంది అనే దానిపైన ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.